నమస్తే, వెల్కమ్ టు వైకే డైరీస్. మాట మారింది, నవ్వు మారింది, మనిషి మారిపోయాడే అనుకున్నారంతా. ఓటమితో గుణపాఠం నేర్చుకుని చేంజ్ అయ్యాడు అనుకున్నారు. కానీ అదంతా కథ, స్క్రీన్ ప్లే ప్రకారమే అని ఇప్పుడు అర్థమైంది. ఏ టైంకి ఎలా బిహేవ్ చేయాలో, ఎలాంటి డైలాగులు వేయాలో కూడా ముందే ప్రిపేర్ అయినట్లున్నారు. ఇక టైం వచ్చింది మొదలెట్టు అన్నా అనగానే మొదలెట్టినట్లు మళ్ళీ మొదలకే వచ్చేశారు జగన్ సార్. లోపల ఒరిజినల్ అలాగే ఉందని తెలిసిపోయింది. మళ్ళీ అవే తిట్లు, అవే పిచ్చి ఆరోపణలు. విశ్వసనీయతకు కొత్త అర్థం ఇస్తూ తప్పు చేసిన వాళ్ళని సమర్థించుకుంటూనే విశ్వసనీయత అన్నట్లు చూపించారు జగన్. ఎవరూ ఏ తప్పు చేయలేదని, చేసినా అది పెద్ద తప్పు కాదంటూ సమర్థించుకొచ్చేశారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ అంటే చాలు ట్రోలర్స్కు పండగే, మీమ్స్ క్రియేటర్స్కు జాతరే. అట్లుంటుంది జగనన్న ప్రెస్ ముందుకొస్తే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇక గురువారం కూడా జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకేముంది, ట్రోలర్స్కు కావాల్సినంత మెటీరియల్ దొరికింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ రెడీ అయిపోయింది. ఇకపోతే జగన్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, ఏం మాట్లాడాలని అనుకున్నారు, అసలు ఏం మాట్లాడారు? ఈ ప్రశ్నలకు వైసీపీ నేతల దగ్గర కూడా సమాధానాలు లేవు. ఎందుకంటే ఆయన మాటల్లో గందరగోళం, చెప్పదలిచిన విషయాన్ని క్లారిటీగా చెప్పలేకపోవడం, తప్పులు చేసిన తమ నేతలకు అనవసర మద్దతు, ఇవన్నీ కలిసి జగన్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎంత చిన్న స్థాయి నాయకుడైనా ఇంత సిల్లీగా ప్రతిదాన్ని సమర్థించుకోరు. అంతగా సమర్థించుకునే పరిస్థితి లేకపోతే టాపిక్ను స్కిప్ చేస్తారు. కానీ జగన్ మాత్రం అందరూ నవ్వుకునేలా మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ పోతే ఇక కూటమికి తిరుగుండదని జగన్ పార్టీ ఫ్యాన్స్ కూడా నిరాశపడేంతగా ఆ ప్రెస్ మీట్ సాగిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వంపై నిర్మాణాత్మకంగా ఒక్క విమర్శ చేసినా అది రాజకీయంగా ప్రతిపక్ష పార్టీకి ఎంతో మేలు చేస్తుంది, ప్రజల్లో పలుకుబడి పెంచుతుంది. కానీ జగన్ ఈ ప్రెస్ మీట్లో తమ నేతలు ఎంత ఉత్తమంలో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విమర్శలు ఏవీ లేవు. రైతుల గురించి ఆయన మరింత నిర్మాణాత్మకంగా విమర్శలు చేయవచ్చు. కానీ అసలు అంతా ఒకే ఘాటను గట్టి తాను పండగ చేశానని, ఇప్పుడు దండగ చేశారని డైలాగులు చెప్పారు. ఈ పరిస్థితిలో ఒక్క రైతైనా జగన్ తమ కోసం మాట్లాడారని అనుకుంటారా? అన్ని అంశాలంతే. ఈ విమర్శల వల్ల ప్రభుత్వానికి చురుకుదనం పట్టదు సరికదా. ఆయన ఏం మాట్లాడాడో ఆయనకైనా అర్థమైందో లేదో పాపం అనుకుని ఉంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఏం చేశారో అందరూ చూశారు. ఇంకా ఆయన అడ్డగోలుగా వెనకేసుకురావడం ఎందుకు? పిన్నెల్లి బ్రదర్స్ చేసిన హత్యా రాజకీయాలపై సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది. అయినా జగన్కు మాత్రం ఆయన శుద్ధపూస. వైసీపీలో ఉన్న నేరస్తులందరినీ ఇలానే వెనకేసుకొచ్చారు. అధికారులను ఉద్దేశించి వాడు వీడు అనడం దగ్గర నుంచి చంద్రబాబుపై అక్కసు వెళ్ళగక్కేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడేశారు. ఇక పవన్ను మళ్ళీ దత్తపుత్రుడు అనడం స్టార్ట్ చేశారు. చంద్రబాబును, భువనేశ్వర్ను కూడా అగౌరవపరిచారు. ఐఏఎస్, ఐపీఎస్లను కూడా వాడు వీడు అనేశారు. ఓవరాల్గా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. రైట్, నేను జగన్ ప్రెస్ మీట్పై ఇవాల్టి మంటివేట్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. నమస్తే అండి. రైట్, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. నమస్తే వంశీకృష్ణ గారు. శ్రీనివాస్ గారు. రైట్, ప్రసాద్ గారు మాట్లాడచ్చా? మొదట మీతోనే సార్. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే సార్. నిన్నటి ప్రెస్ మీట్, జగన్ గారి ప్రెస్ మీట్ మీద మీ కామెంట్స్ ఏంటంటే సార్? కరెక్ట్గా మాట్లాడారా, తప్పుగా మాట్లాడారా, అర్థమైందా, అర్థం కాలేదా జనాలకి? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి, అలాగే ప్రేక్షకులకు కూడా నమస్తే. సాధారణంగా ఒక ఫ్యాక్ట్స్ చెప్పే విషయంలో అంటే అందరికీ ఒరాటరీ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండవు. ఇప్పుడు మీరు అనుకోండి, ముఖ కవలికలు, నెక్స్ట్ భాషని ప్రయోగించే విధానంలో నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడగలరు, బికాస్ యు ఆర్ హ్యావింగ్ బండిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇక్కడ తెలంగాణలో మాట్లాడినప్పుడు అనర్గళంగా మాట్లాడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేసరికల్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే గతంలో తెలుగుదేశంలో అనుకోండి పయ్యవల్ కేశవ్ గారు, రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ ధూళిపాల్ నరేంద్ర గారు, వీళ్ళందరూ అనర్గళంగా మాట్లాడే కేటగిరీ కిందకి వస్తారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీకు కమ్యూనికేషన్స్ అన్నవి ఎక్స్ట్రాడినరీగా మిరాకిల్స్ అన్నది ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇక్కడ మీకు ఈ పరిస్థితులు ఏంటంటే ఒక విషయ పరిజ్ఞానాన్ని వైఎస్ఆర్సీపీ పరంగా వాళ్ళు ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 5 years లో ఈ పర్టికులర్ కేసెస్ విషయంలో కానీ, లేదా రైతుల విషయంలో కానీ, అండ్ ఇన్ ద సేమ్ సినారియో మీరు గమనించుకోగలిగితే ఇప్పుడున్న తిరుమలకు సంబంధించిన కేసెస్ విషయంలో కానీ ఆయన ఒక క్రానికల్ ఆర్డర్లో
ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తూ వాట్ హాజ్ ఎగ్జాక్ట్లీ హెస్ టేకెన్ ప్లేస్. ఇప్పుడు ఉదాహరణకి పరకామణి కేసు అని తీసుకుంటే, Yes. పరకామణి కేసులో పెద్ద జియర్ దగ్గర పనిచేస్తున్న రామకృష్ణ గారు అనేవాడు ఈస్ బీన్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ లాస్ట్ 10, 15, 20 years దాకా నుంచి ఉన్నాడు. Yeah. ఉదాహరణకి గత 5 years టెన్యూర్ లో కానీ ఈ 5 years టెన్యూర్ లో కానీ అతనికి సంబంధించినవి ఏదైతే దొంగతనం ఉన్న దగ్గర పరకామణికి కొత్త బిల్డింగ్ కట్టడం అండ్ మోర్ ఒక సీసీ కెమెరాలు పటిష్టం చేయడంతో అతను దొంగతనం ఉన్నది ఎస్టాబ్లిష్ అయిందా ఉదాహరణ ఒకటి చెప్పుకుంటాం. అలాగే తిరుమల లడ్లు విషయంలోకి వస్తే అదేదో బోలే బాబా అనేదో చెప్తుంది దగ్గర 2018లోనే అతని పేరు మార్చిన ఒప్పందం అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడంలో. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో మీరు చూసుకోగలిగితే ఒక తిరుమలలో ఒక లడ్డూ ప్రసాదం తయారు చేసే నెయ్యి అనుకోండి, స్వామివారి కైంకర్యాలకు అనుకోండి, ఆ నెయ్యి ప్రక్రియ అన్నది టెండర్ల రూపంలో 18 నుంచి కానీ దేనికన్నా ముందు నుంచి కానీ తిరుమల దేవస్థానంలో జరుగుతున్న ప్రక్రియ. అండ్ ఎస్ బ్యాంక్ అంటే తిరుమల నియమావళి ప్రకారం మీకు సీనియర్ జర్నలిస్ట్ మీకు పూర్తి అవగాహన ఉంటుంది దాని మీద. 10% మించి ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టకూడదు అన్న నిబంధనకి విరుద్ధంగా 1300 కోట్ల దగ్గర ఎస్ బ్యాంక్ లో పెట్టిన ఉదాహరణలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు జాగ్రత్తగా గమనించుకోగలిగితే రైతుల యొక్క తీవ్రత అసలే కొనుక్కునక్కు దాని మీద తాటిపండు అన్నట్టు మీరు వరుస పెను తుఫాన్లు కానీ లేదంటే అకాల వర్షాలు కానీ, ఒక మోతా తుఫాను, దానికన్నా ముందు బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాలకి తిరిగిన తీవ్ర నష్టం, తదనంతర పరిణామాల్లో ఇవాళ జరిగిన మోతా తుఫాను, ఇవాళ మళ్ళీ ద్విత్వాకి రెడీ అయి ఉన్న నెల్లూరు అయితే మళ్ళీ సముద్రాన్ని తలపిస్తుంది. వీటన్నిటిలోనూ మీరు జాగ్రత్తగా గమనిస్తే రైతుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్ పరంగా ఏదైనా ఉన్నా ప్రభుత్వ పరంగా కూడా ఒక నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం మనం. ఎందుకంటే పంటకు సంబంధించిన బీమాలు కానీ లేదంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానీ ఇవన్నీ మనం మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుసో తెలియకో ఇవాళ మీకున్న పరిణామాల్లో ఒక 18 నెలలు బట్టి ఒక అపోజిషన్ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది ఏదో కాన్సెప్ట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒకటి గమనించారు లేదో, ఈ ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ ఛార్జీల విషయంలో 17,800 కోట్లు ప్రభుత్వం ప్రజల మీద భారం వేసిన దగ్గర వాళ్ళు చేసిన పోరాట ఫలితం వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వానికి పెనాల్టీ పడుతూ 13 పైసలు ఛార్జీలు తగ్గించబడ్డాయి. జస్ట్ లైక్ కమ్యూనిస్ట్ పార్టీలు మీ అనుభవంలో ఒకసారి పునర్గమనం చేసుకోగలిగితే పెట్రోల్ బంకుల దగ్గర మనం ఎప్పుడైతే ధర్నాలు కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తే సాయంత్రం ఇంకో పావలో ₹10 తగ్గింది. ఇది ఒకసారి మీరు గమనించుకోండి. సో మీరు చూస్తున్న పరిస్థితుల్లో అట్లీస్ట్ ప్రభుత్వ అచేతన స్థితిలో సంబంధించిన ఉదాహరణకి మిర్చి యార్డ్ రైతుల సమస్యలు అనుకోండి, పొగాకు రైతులు అనుకోండి, లేదా మామిడికాయ రైతులు అనుకోండి, అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఉల్లి రైతుల విషయంలో కానీ ప్రభుత్వాన్ని ఒక ప్రేరేపితంగా కదలిక తెప్పించడంలో చాలా వరకు సఫలీకృతం అయ్యాడని చెప్పచ్చు. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వంతో ఒక డైలాగ్ ఓపెనింగ్ అండ్ ఇన్ ద సేమ్ సినారియో నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఉదాహరణకి మామిడికాయ రైతుల విషయంలో అతను బంగారపల్లి వెళ్ళిన తర్వాత కదా ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి ధీటుగా లేఖ రాయడం, తర్వాత గిట్టుబాటు ధర అన్నది మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాతే కదా దాని మీద గత ప్రభుత్వ రేటుకి ఈ ప్రభుత్వ రేటుకి రైతులు పడుతున్న సమస్యలు, అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత కదా ప్రభుత్వం నుంచి ఒక కరస్పాండెన్స్ ఇస్ ఓపెన్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవాళ మీరు చెప్తున్న దగ్గర మీరు ఇవాళకి కూడా హుదూద్ తుఫాను అన్న దగ్గర కూడా మీరు గమనిస్తే గతంలో వైజాగ్ వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు ఇచ్చిన తర్వాత కూడా ఎంగిల్ చెత్త కూడా కాకిని కొట్టకుండా 200-300 కోట్లకే పరిమితమైన కేంద్ర ప్రభుత్వం. తర్వాత బుడమేరు వాగు, నిన్న జరిగిన మోతా తుఫాన్కి ఇవాళ నిన్న కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మళ్ళీ అమిత్ షా గారితో డైలాగ్ ఓపెనింగ్ కే పరిమితం అయింది తప్ప వాళ్ళ కేంద్ర ప్రభుత్వ బృందాలు వచ్చి కూడా మనకు ₹1 సాయం ఈ రోజుకి కూడా ఉంది. ఇట్లా రైతుల వెతలు ఇవన్నీ ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది దగ్గర. సో వీళ్ళన్నిటితో ఒక ఎత్తి అయితే మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఈ వాళ్ళకి సంబంధించిన కేసులు అన్నవి పూర్వపరాలు అన్న దాని మీద ఎవరిపై ఇప్పుడు కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే ఆ అపోజిషన్ పార్టీ లీడర్లు వేసినప్పుడు ఆ అపోజిషన్ లీడర్లు చాగదనుల్లో వచ్చి మా వాళ్ళు తప్పు అని ఎవరు చెప్పరు. దానికేం విభిన్నమేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సో అంచేత మనం ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారి కేసు మనం బాగా గమనించుకోగలిగితే అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ అది ఆయన గారు చేసింది పాపం. బండారు దత్తాత్రేయ ఇలాంటి వాళ్ళు చేసింది దానికి ఏమైంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లను ఈఎస్ఐ డైరెక్టర్లు లోపేశారు. అక్కడ అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కలిగిన కథలకి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇది దీంట్లో డెప్త్కి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆయనకి స్మార్ట్ గా బండారు దత్తాత్రేయ గారికి కేంద్ర ప్రభుత్వం ఒక బహుమతి ప్రధానోత్సవంలో గవర్నర్ చేసి కూర్చోబెట్టారు. బాధితులు రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా వాళ్ళని వెనకేసుకురావటం తప్పులు అయితే అరటి నుంచి కల్తీనే ఇదాకా అంతా బాగుంది సార్. రైతుల విషయానికి వచ్చి ఆయన మాట్లాడిన మాటలకి చాలా మంది అనేది ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు సార్, మీరు అప్పుడు గాడిదలు కాస్తున్నారా, ఈరోజు చంద్రబాబు గారిని గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నారు కదా, మీరు అధికారంలో ఇప్పుడు జగన్ గారు ఎక్కడ ఏ గాడిదలు కాస్తున్నారు అని అడుగుతున్నారు సార్. మీరు కరెక్ట్గా ఆ రోజు చేస్తుంటే మీరు మార్గదర్శకులు ఏంటి ఈరోజు రైతులు ఈ విధంగా ఉండరు కదా, రోడ్లు ఎక్కరు కదా అంటారు. మీరు చూపించవచ్చు కదా ఆ రోజు మీరు అధికారంలో అప్పుడు మీకు రైతులు కనపడరు. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రైతులు కనపడుతున్నారా, రైతుల అవస్థలు కనపడుతున్నాయి అంటున్నారు. అదే సార్, అంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు గమనించగలిగితే
రైతు రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది ఎవరైనా అపోజిషన్ లీడర్ వెళ్ళినప్పుడు. గతంలో చంద్రబాబు గారు ఏమైనా రోడ్డు మీకు వెళ్ళినప్పుడు రైతులు రోడ్డు మీకు వచ్చారన్నది మనం ప్రక్షాళించుకోవాలి. రెండోది, ఇప్పుడు ఉదాహరణకి అరటికాయ రైతులకు సంబంధించిన విషయంలో ఆనాడు ఒక అనంతపూర్ నుంచి కానీ తాడిపత్రి నుంచి కానీ లేదంటే ఇటుపక్క మన రాజంపేట దాటిన దగ్గర నుంచి ఒక 3 ప్రత్యేక రైలు నడిపించిన ఉదంతం నాకు తెలుసు. అండ్ గిట్టుబాటు ధర సంబంధించిన విషయంలో రైతు భరోసా కేంద్రాల త్రూగా మార్కెట్ ని ఓపెన్ చేసి ప్రభుత్వం నిక్కచ్చిగా గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే కొంటా ఉన్నప్పుడు దళారీ వ్యవస్థ ఎంతవరకు సంప్రోక్షించబడిందో మనకి సాధారణంగా ఉంది. అండ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో నేను చాలా సార్లు ఎస్టాబ్లిష్ చేశాను. చంద్రబాబు గారి ఆయనలో 14 నుంచి 19 దాకా దగ్గర 58,850 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరుగా వచ్చిన దగ్గర ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 2 ఏళ్ళు కరోనా పాండమిక్ ఉన్నప్పుడు కూడా 87,960 కోట్లు మన రాష్ట్ర ఖజానాకు వచ్చినవి సాధారణంగా ఉన్నాయి. నేను ఇవాళ అక్కర్లేదు, అది మనకి అగ్రికల్చర్ సెక్టర్ లో ఇవాళ ఎవరు ఓపెన్ చేసినా దాని యొక్క పూర్వపరాలు ఖచ్చితంగా ప్రజలకు అర్థం అవుతుంది. సో నేను అంటుంది ఏంటంటే గిట్టుబాటు ధర విషయంలో రైతుల సమస్యలు ఎక్కడ ఇదవ్వలేదు. అనవసరంగా మనం మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఇవాళ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన ఈ 18-19 నెలల టెన్యూర్ లో ప్రకృతి విపరీతంగాను వైపరీత్యంగాను బిహేవ్ చేస్తుంది. మీరు గమనించుకోండి. దానికి తగ్గట్టు మన దగ్గర ప్రిపరేషన్ అన్న దగ్గర రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ అండ్ ముఖ్యంగా వీళ్ళు అనౌన్స్ చేసిన 20,000 రూపాయలు ఏదైతే తక్షణ సాయం అనుకోలేదు, లేదంటే ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చేది అన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా గత సంవత్సరం ఇవ్వనిది. ఈ సంవత్సరం ఈ 2 విడతలుగా మనం మొన్న 6,000, 5,000 ఇచ్చింది. నిన్న కాక మొన్న 3,250 కోట్లు కడప వేదికగా ఇచ్చింది కనబడుతుంది తప్ప ఆ 20,000 అన్నది డెఫిషియన్సీ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వక, గిట్టుబాటు ధర లేక, పంట బీమా లేక, యూరియా సతమతలు ఇవన్నీ మనకి నిక్కచ్చిగా కనబడుతుంది. దగ్గర మనం రైతుల సమస్యల మీద మనం తృణప్రాయంగా ఒక అపోజిషన్ లీడర్ వాయిస్ సరిగా లేదనో లేదా అతను మాడిన పద్ధతి కాదు తప్పో రైట్ అన్న విషయం కాకుండా నిజంగా రైట్ సార్. ప్రసాద్ గారు మీరు చెప్పింది పెద్దలు కరెక్టే సార్. అంటే భాష కరెక్ట్ గానే ఉందంటారా? నేను మాట్లాడిన తీరు అదే విధంగా మాట్లాడాలంటారా? సమస్య మళ్ళీ చెప్తున్నాను, గత 10-15 ఏళ్ళు బట్టి పొలిటికల్ సినారియోలో మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను అనలిస్ట్ ని, నేను ప్రత్యేకంగా చూస్తున్న రాజకీయాల్లో భాష కండంలేట్ అయి ఉంది. ఎవరో అతీతం కాదు దీంట్లో, ఎవ్వరికి ఎక్సెప్షన్ ఇవ్వలేము. అందరూ ఒకే పందాలో ఒకేలా మారుతున్నారు. ఒకడికేమో 10 ఇంచీల యాడ్ స్టిక్ తో కొలిస్తే ఇంకోటికి 9 ఇంచులో 6 ఇంచులోకి వచ్చి మొదటి ప్రైజ్ ఇవ్వచ్చు, రెండో ప్రైజ్ ఇవ్వచ్చు. మార్పు మాత్రం వద్దంటారు. ఇదే తెలుగు భాషని ఇదే విధంగా కంటిన్యూ చేద్దాం. మంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ప్రధాని కూడా అంటారేమో రేపు ఇట్లాగ వస్తే వాడు వీడనే స్థాయికి. అంతేనా? మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం అంటారు సార్. అలాగే సార్ నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ లాంగ్వేజ్ వాడకూడదు కదా సార్. ఒక అగౌరవపరిచేది ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మనం గౌరవించాలి కదా సార్. రేపు మనం ఖండిస్తేనే కదా సార్ రేపు ఇలాంటి డిబేట్ లో మనం ఖండిస్తే. నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను సార్. కానీ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తాను సార్. మనం ఒక డెకరం మెయింటైన్ చేద్దాం. ఎక్కడ అది జర్నలిస్ట్ దగ్గర నుంచి మొదలెడదాం. నేను జర్నలిజం చదివిన విద్యార్థిగానే చెప్తున్నా, మనమే మొదలెట్టాం. ఎందుకంటే ఎవరికి గౌరవ ప్రధానమంత్రి లేదు ఇవన్నీ కాకుండా సింగులర్లతో మాట్లాడడం జర్నలిజం ఫార్చునేట్ గా స్టార్ట్ చేసింది. మీరు గమనించుకోండి. చంద్రబాబు న్యూస్ ప్రకారం అయితే గవర్నర్ గారికో లేదంటే రాష్ట్రపతి గారికో మర్యాద ఇవ్వడమే తప్ప ఫినామినల్ గా మొత్తం అందరినీ సింగులర్లతోనే పిలుస్తున్నాం. అవునంటారు కదండి. న్యూస్ లో మనం అది వాడే భాష అది. ఇది ఏమైందంటే సార్ మీరు మళ్ళీ చెప్తున్నాను, మనమే మొదలెట్టి మనమే దీన్ని ప్రక్షాళించాలంటే కొన్నిసార్లు కుదరవు. ఇప్పుడు మనమే కనుక ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, ఏమంటే గౌరవ వంశీ గారిని మాట్లాడామనుకోండి డెకరం మెయింటైన్ అవుతుంది. ఏమంటే శ్రీనివాస్ గారిని మాట్లాడాను అనుకోండి డెకరం మెయింటైన్ అవుతుంది. అందుకని శ్రీనివాస్ లేదంటే ప్రసాద్ చెప్పండి అన్నారు అనుకోండి, ఇది నానుడి అయిపోతుంది. మీరు గమనిస్తున్నారా సార్? పేరు పెట్టి ప్రసాద్ గారు పేరు పెట్టి మనం మాట్లాడితే బాగానే ఉంటుంది సార్, కానీ అంతకు మించి వెళ్తుందనే సార్ బాధ. ఇంకంతకన్నా రైట్. ఒకసారి ఆ బైట్స్ ఒకసారి ఆ బైట్స్ విన్న తర్వాత నేను వంశీ గారి దగ్గరికి ఇవాళ నుంచి నేను మీడియాలో కానీ మీరు కానీ మనం ప్రయత్నం నేను అన్న నుంచి మొదలెడతాను. ఎవరికైనా సరే స్త్రీ అనో లేదా గౌరవనీయులేనో లేదంటే గౌరవం అని పదం నేను యాడ్ చేసి మాడదాన్ని ఇక్కడ ఈ వేదికగా నేను మార్చి చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. వైకే టీవీ వేదికగా మీరు చెప్తున్నారు, ఇంక నుంచి మీరు ఎక్కడ మాట్లాడినా శ్రీ ఆర్ గౌరవ్ అని మాట్లాడతారు. రైటా సార్? ఒకసారి మనం జగన్ గారి మాటలు విన్న తర్వాత నేను వంశీ గారి దగ్గరికి వస్తా. వంశీ గారు ఒకసారి వినండి సార్. ప్రసాద్ గారు మీరు వినాలి ప్లీజ్. బైట్ ప్లీజ్. వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని. అంటే ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు.
ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు, ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలు. వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవారు. వరి రైతులే కాదు, ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి, మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి, పత్తి చూసినా అదే పరిస్థితి, కొబ్బరి చూసినా అదే పరిస్థితి, వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని, గాడిదలు గాయడానికా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు, 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు ఇచ్చింది. ఎంత అంటే 2 సిలిండర్లు, అది కూడా అందరికీ ఇవ్వాలి. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదా అని అడుగుతా ఉన్నాడు. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళ ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిందరు? జైల్లో పెట్టిందరు కదా వీళ్ళు. కాబట్టి ఈనాడు రాయుడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా వీళ్ళే గజ దొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు అంతా వీళ్ళే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. రైట్. గాడిదలు కాస్తున్నావా 420, గజ దొంగలు, ముగ్గురిని బొక్కలో పెట్టాలి. సార్, వంశీకృష్ణ గారు రెడీగా ఉండాలి. మీరు మిమ్మల్ని బొక్కలో పెట్టే రోజులు దగ్గరికి వచ్చాయి. జగన్ గారు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. సార్ ఆడిబుల్ అండి? యా ప్లీజ్ సార్, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు కేఎస్ ప్రసాద్ గారికి, వైకే టీవీ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే, ఏం చేస్తుంది మా ప్రభుత్వం అయితే ఎలా ఉండేది, మేమైతే ఈ పాటికి ఎలా చేసేవాళ్ళం, తుఫాన్ని మీరే ఆపినట్లు, ఆర్టీజీఎస్ టీవీల ముందు కూర్చొని మీరే ఆపినట్లు ఈ బిల్డప్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు సార్. సార్ 2021లో అన్నమయ్య డ్యామ్ వరదలపై జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఒకసారి చూద్దాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఎంతమంది సార్ చనిపోయారు? సో ఆ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు సార్ అప్పుడు ప్రభుత్వం వారు. అత్యధికంగా వచ్చిన విమర్శ ఇదే. డ్యామ్ రెగ్యులేటరీ గేట్లు సకాలంలో పైకి ఎత్తకపోవడం, గేట్లో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ముందుగా రిపేర్ చేయకపోవడం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఊళ్ళు తుడుచుకుని పోయినటువంటి సందర్భం. మరి ఈయన పాపం అప్పుడు ఏం చేయలేక ఎందుకు సార్ 15 రోజుల తర్వాత పరామర్శకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత తుఫాన్ వచ్చేళ్ళిన తర్వాత 15 రోజులకో 20 రోజులకో పొలాల పరామర్శలకు అని చెప్పేసి పొలాల బయట ఒక సెట్ వేయించుకుని ముందు కూర్చుని ఇక్కలెక్కలను పక్కపక్కన నవ్వుతా ఫోటోలు దిగి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన సార్ ఆర్టీజీఎస్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించేది. ఈరోజు ఈయనకి బిల్డప్ అనిపించినా కానీ ప్రజలందరికీ తెలుసు, ఎప్పటికప్పుడు సార్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా తుఫాన్ వస్తుంది, ఇబ్బందులు పడతారు, దయచేసి ఖాళీ చేయండి అని బలవంతంగా ఖాళీ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. బలవంతంగా ఖాళీ చేయించారు. తుఫాన్ వస్తుందమ్మా, ఇబ్బంది పడతారు, దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్పి మైకులు పట్టుకొని సీనియర్ ఐపీఎస్ నుండి సీనియర్ కలెక్టర్ల వరకు రోడ్ల మీద ఉండి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు సార్. ఇది బిల్డప్ అంటారా సార్? ప్రజల ప్రాణాలకు నష్టం చేకూరకుండా ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు
మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిద్రాహారాలు మానేసి ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చొని ఇవన్నీ ఇన్ని చర్యలు తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి బిల్డప్ అనిపించడంలో ఆయన ఉద్దేశం ఏంటి సార్? అంటే ఇప్పుడు కొట్టుకుపోయినట్టు అన్నమయ్య డ్యామ్ పోయినట్టు 15 మంది అంతమంది చనిపోవాలా ఏంటి? చనిపోతే కానీ జగన్మోహన్ రెడ్డికి శవాలు కనిపిస్తే కానీ కళ్ళారవా? ఆ రోజు ఒక్క చావు కూడా జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని నిద్రపోనీయకుండా ప్రజల్లోకి పంపించి వాళ్ళందరినీ అప్రమత్తం చేసి కాపాడినటువంటి విషయాన్ని ఈయన ఎంత చులకనగా చెప్తా ఉన్నాడు సార్. బిల్డప్పా సార్? అసలు ఒక విషయం సార్, అదేదో చిన్న దొంగతనం అని చెప్పేసి దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చులకనగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చులకనగా మాట్లాడటంలో నాకు పెద్దగా ఆశ్చర్యంగా అయితే లేదు. మీకేమన్నా ఆశ్చర్యంగా ఉందేమో కానీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో దొంగతనం జరిగితే అతను 14 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అదంతా టీటీడీకి రాసిచ్చి మిగిలిన ఆస్తులన్నీ వేరే వారి పేరుకి ట్రాన్స్ఫర్ అయితే చిన్న దొంగతనం అంట సార్. అంతటి మనందరం కూడా హిందూ సమాజం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తితో కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామినే చులకనగా చేసిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చులకనగా మాట్లాడి బిల్డప్ అనడంలో ఆశ్చర్యం ఏముంది సార్? కాకపోతే ప్రజలకు తెలిసి ఇక్కడ ఏంటనేది ఏంటి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎవరు మన కోసం నుంచున్నారు, ఎవరు మనల్ని కాపాడారు, తుఫాన్ వచ్చిన 15 రోజులు పరామర్శించడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు, తుఫాన్ వెళ్ళిపోయిన సాయంత్రమే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తా ఎక్కడెక్కడ ఎంత నష్టం అంచనా వేసిన ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తారు. ఈ రోజు చేశారంటున్నారు కానీ ఆయన అనేది రైతుల ముందుకెళ్తే కొట్టేదట్టున్నారు, చంద్రబాబుని ఆయన టీంని అంటున్నారు, గోబెల్స్ బాబు మాస్టర్ జైల్లో పెట్టి తనాలి అంటున్నారు. విన్నారు కదా మాటలంతా? చూశాను సార్. చూసి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకుందాం సార్. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడ్డారు సార్ రైతుల గురించి. ఎందుకు కొడతారు సార్ మమ్మల్ని? తొలి ఏడాది ధాన్యం సేకరణలో రైతులకు 13,000 కోట్ల రూపాయలు జమ చేశాం సార్ మేము. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి సార్? ఏడాదికి సరాసరి ధాన్యం సేకరణలో రైతులకు జమ చేసింది 6,000 కోట్లే సార్. సార్ మా ఖయాంలో తొలి ఏడాది సార్ అసలు 0 సూసైడ్ రేట్ అనేది మా లక్ష్యం సార్. అసలు సూసైడ్ అనేది ఉండకుండా ఉండాలనేది మా లక్ష్యం. అయినప్పటికీ కూడా 100కు లోపే సూసైడ్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఏడాదికి 400 ఆత్మహత్యలు రిజిస్టర్ అయినాయి సార్ రైతుల్లో. ఆ తర్వాత సార్ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని రోజులకి వేశారు సార్? 4 నెలలకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వేస్తే మేము 48 గంటల్లో డబ్బులు వేసాం సార్. గత బకాయిలు చెల్లించాం సార్. 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మేము చెల్లించాం సార్. కాకపోతే ఇదేంటంటే ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం దిగిపోయిన ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు చెల్లించాలి కాబట్టి దట్స్ ఓకే, మేము పెద్దగా చెప్పుకోవట్లేదు అది సార్. ఆ తర్వాత అన్నదాత సుఖీభావకు 6,310 కోట్ల రూపాయలు మేము జమ చేశాం సార్. 20,000 రూపాయలు మేము వేస్తే వీళ్ళు ఎంత సార్ వేసింది రైతు భరోసా అని చెప్పి 13,500 కోట్ల రూపాయలు వీళ్ళు వేశారు సార్. ఇంకెందుకు కొడతారు సార్ రైతులు మమ్మల్ని? ఎందుకు కొడతారు సార్? ఈ రోజు రైతుల గురించి మాట్లాడే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికి ఉందా సార్? ఎగ్గిరి కాల్తో రొమ్ముల్లో కొట్టించాడు కదా సార్, పోలీసులతోటి అక్రమ కేసులు పెట్టించాడు కదా సార్. ఆ రోజు రైతులు గుడికి వెళ్ళాలన్నా కానీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా సార్ ఈయన హయాంలో. ఈయన పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు పర్మిషన్ తీసుకుని గుడికి వెళ్ళారు కదా సార్ రైతులు. ఇంకెందుకు కొడతారు సార్ చంద్రబాబు నాయుడు గారిని? ఇప్పుడు రమ్మనండి సార్, ఎవరు వస్తారో ఆయన రమ్మనండి. ఈరోజు బంగారుపాళ్యం అనే ప్రాంతంలో మామిడి పంట మొత్తాన్ని రోడ్డు మీద వేసేసి అంత రైతుల్ని అంతగా అవమానించింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళబట్టే మీ ప్రభుత్వంలో చలనం వచ్చిందంటారు ప్రసాద్ గారు. అదే సార్, కేఎస్ ప్రసాద్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. నేను దీనికి సమాధానం ఏంటంటే సార్, పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే మిర్చి దానికి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే పొగాకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే ఇంకోటి ఏంటది మ్యాంగో కూడా ఏదో న్యాయం జరిగిందని కేఎస్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు సార్. ఒక విషయం ఏంటంటే సార్, మేము చిన్నప్పుడు డిగ్రీ చదివేటప్పుడు తెనాలి వెళ్ళేవాళ్ళం సార్. పొన్నూరు నుండి ట్రైన్ లో 20 నిమిషాల జర్నీ సార్. మేము ఇప్పుడు బాల్యం కదా సార్, చిన్న వయసు కదా, డిగ్రీ చదివేటప్పుడు 20 years ఆ ఏజ్ లో సార్ కరెక్ట్ గా ట్రైన్ కదిలేటప్పుడు మేము దిగి నడుతున్నట్టు షో చేసేవాళ్ళం సార్ ట్రైన్ ని. మా వల్లే రైలు కదిలిందని చెప్పి బిల్డప్ ఇచ్చేవాళ్ళం సార్ అప్పుడు. అలాగే ఎప్పుడైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందో, రైతు సమస్యలపై ప్రభుత్వం ఎప్పుడైతే చర్యలు తీసుకుంటా ఉందో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉందో, ఎప్పుడైతే వాటికి పరిష్కారం లభించబోతోందని తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా వచ్చేసి వాళ్ళ మందలను వేసుకొచ్చి షో చేస్తారు సార్, రప్ప రప్ప బ్యానర్లు పట్టుకుని.
ఇక ఆటోమేటిక్ గా మేము రైతులకు మేము న్యాయం చేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాదు రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చినా కానీ మేము రైతులకు న్యాయం చేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఆ న్యాయం చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసారా నా వల్ల ఇదంతా అయిందని చెప్పి పాపం రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా అదే పొరపాటు పడినట్టున్నారు. మేము చెయ్యదలుచుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తే అది ఆటోమేటిక్ గా మేము చేస్తాం. రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా గానీ వాళ్ళ తరపున మేము న్యాయం చేస్తాం. అది చేసే ముందు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నా వల్ల ఇదంతా జరిగిందంటే మేమేం చేయలేం. రైట్. మేమేం చేయలేం సార్. ట్రైన్ నెట్టేసి మా వల్లే రైలు కదిలిందని చెప్పేవాళ్ళం అప్పట్లో మేము డిగ్రీ చదివేటప్పుడు. ఇది కూడా అంతే. ప్రసాద్ గారు అనేది ఏంటంటే ప్రతి విషయంలో జగన్ గారు ముందుకు రావటం వల్లే ప్రభుత్వంలో చలనం వస్తుంది అంటారు ఆయన. సార్ ఇప్పుడు మనం ఆయన చెప్పినవన్నీ కనుక చూసుకుంటే సార్ సూపర్ 6 హామీలు 90% మేము అమలు చేశాం సార్. కొన్ని నిరుద్యోగ వృత్తి లాంటివి 1500 రూపాయలు లాంటివి కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఒప్పుకుంటాం. కానీ 85% హామీలు తొంగలో దక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి చీటింగ్ కేసు పెట్టాలంటున్నాడు సార్ ముఖ్యమంత్రి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద. సార్ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఫెయిల్ అయినందుకు ఏం చేయాలి సార్ జగన్మోహన్ రెడ్డిని? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ నేను రద్దు చేస్తానమ్మా, నా మీద కుదిరేయండి అమ్మా అన్నారు సార్. దానికి ఏం చేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేసి నేను వెళ్తాను ఎన్నికలకి అని అన్నప్పుడు దానికి ఏం చేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను వస్తే ఇంకో 200 గజాల స్థలం ఎక్స్ట్రా ఇస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రాగానే రైతుల్ని పోలీస్ కాళ్ళ బూట్లతో నేను జగన్మోహన్ రెడ్డిని ఏ కేసు పెట్టి లోపలేయాలి సార్? ఇల్లు కట్టుకున్నారు కదా సార్, ఆయన మాట ప్రకారం ఇల్లు కట్టారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి లోపలేయాలి సార్. ప్రతి ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 420 కేసు పెట్టి లోపలేయాలా? ఎన్ని హామీలు దొక్కారు సార్? వీటన్నిటికీ ఏం చెప్పాలి సార్? పెన్షన్ నేను 3000 చేస్తానన్నాడు సార్. ఎన్ని సంవత్సరాలు చేశాడు సార్? 5 సంవత్సరాలు చేశాడు సార్. ఏ కేసు పెట్టి లోపలేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? ఇంకా ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు సార్, ఒక్కటన్నా నిర్వహించారా సార్? ఏ కేసు పెట్టి లోపలేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మాటలంటే జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కేసు ప్రతి స్టేషన్ కి కేసేసి 365 × 5 ఎంతైతే అంత అన్ని కేసులు పెట్టి అన్ని రోజులు లోపలేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఇంకా జరిగే పని కాదేమో లేదు సార్. మనం ఒక విషయం చెప్పుకోవాలి సార్ ఇక్కడ. ఇప్పుడు ఇందాకే డిస్కషన్ వచ్చింది మన ఛానల్ ద్వారా సార్, ఏకవచనాలతో పిలుస్తా ఉండటం మీద ఒక డిస్కషన్ వచ్చింది సార్. ప్రసాద్ గారు చెప్పారు సార్, ఇక్కడ శ్రీ ఆర్ గారు అని పిలుస్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు, ఆయన తల్లి వయసు ఉండేటటువంటి భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఈ పక్క భువనేశ్వరి నుంచి ఉంటది అనే మాట సార్. ముందు ఆయన నుంచి రావాలి సార్. వాళ్ళ పార్టీలో అందరికీ రావాలంటే ముందు ఆయన నుంచి రావాలి మర్యాద. ఓ పక్క భువనేశ్వరి నుంచి ఉంటది అంట. ఎలా అంటారు సార్ అది? అసలు తల్లి వయసు గౌరవం ఇవ్వాలని తెలియదా సార్? వీళ్ళు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి 2 నిమిషాల 36 నిమిషాల అదే 2 గంటల 43 నిమిషాలు సార్. 2 గంటల 43 నిమిషాల ప్రెస్ మీట్ కి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మా దగ్గర కౌంటర్ ఉంది. ప్రతి సెకండ్ ఆయన చేసినటువంటి పనులు ఎండగట్టేటటువంటి కౌంటర్ మా దగ్గర ఉంది. మరి సిద్ధమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వస్తారేమో రమ్మనండి. రైట్ సార్. ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తున్నారు సార్. సార్ నిన్న దాంట్లో ఆయన అన్నారు సార్, దొంగతనం గురించి మాట్లాడుతూ పరకామణి చోరీ కేసు, అదే చిన్న దొంగతనం, దాని గురించి ఇంత రాద్ధాంతమా అంటారు సార్. నిజంగా కలియుగ దైవం అనుకుంటాం మనం శ్రీనివాసుడిని. ఆయన దగ్గర దొంగతనం అంటే అది రూపాయి చోరీ చేసిన దొంగతనమే కదా సార్? లేకపోతే 1,00,000 కోట్లు ఇలా పెద్ద పెద్ద అమౌంట్ తీసుకుంటేనే దొంగతనం అవుతుందా సార్? ఒక చిన్న డౌట్ సార్, అందుకే అడుగుతున్నాను సార్. నేను ఒక విషయం చెప్పగలను సార్ ప్లీజ్. పరకామణి సేవకు వస్తున్న అతను 10 ఏళ్ళు బట్టి ఉదాహరణకి 14 కోట్లు విలువ చేసే ఆస్తి ఏదైతే దేవదేవుడికి సమర్పించాడో 10 years ట్రాక్ రికార్డ్ అంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. నేను దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. ఆయన అన్న మాటకి నేను వివరణ తలుచుకోలేదు, కానీ ఒక విషయం మీకు దృష్టిలో ప్లీజ్ సార్. పరకామణి దాంట్లో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయని కారణంగా నిర్లక్ష్యం జరిగింది అనుకుందాం. కానీ పరకామణికి కొత్త బిల్డింగ్ కట్టి సీసీ కెమెరాల పునరుద్ధరణ తర్వాత దొరికిన దొంగవాడు రామకృష్ణ అన్నాడు.
సో దొంగ దొరికిన తర్వాత పూర్వపరాలు అనేవి నా చేతిలో మీ చేతిలో లేవు సార్. మనం వ్యవస్థ మీకు లోక్ అదాలత్ అన్నది చాలా చిన్నగా కనబడొచ్చేమో కానీ నేను ఒక లా చదువుకున్న విద్యార్థిగా నేను ఒక విషయాలు చెప్తాను. మనం 379 అండ్ 381 కేసు కట్టబడి అతన్ని గౌరవ న్యాయస్థానంలో సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్ ఇచ్చారు. తర్వాత బెయిల్ మీద రిమాండ్ అండ్ తర్వాత అతని కోర్టు ప్రొసీడింగ్స్ లో గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయిన తర్వాత లోక్ అదాలత్ మూవ్ అయింది. అంటే పెనాల్టీ క్లాజో లేదంటే దానికి కాంప్రమైజో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఇది ఒక విషయం. ఇది రెండో విషయం ఏంటంటే ఇతని దొంగతనంలో పూర్వపరాలు, ఉదాహరణకి ఇతను 10, 15, 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తూ ఈ పరకామణి సేవలో నిరంతరంగా దొంగతనం చేస్తున్నాడు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన పర్యవసానంలో ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలే. పాయింట్ 1. ఇది గౌరవ హైకోర్టు పరివ్యూలో ఇవాళ దాని పునర్విచారణ అనండి, లేదంటే సమ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అది కూడా డిప్లాయ్ చేసిన అధికారులతో ఒక సీల్డ్ కవర్ ఇమ్మని చెప్పింది 2వ తారీఖు కల్లా. నేను సబ్మిట్ చేశారు. అది సబ్జుడిష్ లో ఉంది ఫస్ట్. రెండోది ఏంటంటే సార్ మీకు క్వశ్చన్ చెప్తాను. ఒక వ్యవస్థ పటిష్టంగా టీటీడీ అన్నది ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద డెకాడ్స్. మనం ఇవాళ ఒక రోజు 2 రోజుల నుంచి కాదు కదా, కొన్ని వందల సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ పరకామణి సేవ అన్నది కూడా నిరంతరం జరుగుతున్న స్వామివారి కైంకర్యాల్లో అదొకటి. 2011-12 సమయంలో అనుకుంటాను భక్తులకు కూడా దాంట్లో ఒక అవకాశం కల్పిస్తూ 2 భక్తుల పర్యవేక్షణలో సంతకాలు చేయాలి రిజిస్టర్ ఎవ్రీడే. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక మానవ తప్పిదం పొరపాటు అన్నది దొంగతనం అన్న దగ్గర ఇవాళ నాకు తెలిసండి, మీరు ఆ పరకామణి సేవ విజువల్స్ ఉంటే వేయండి. ఒక మనిషికి 10 సెంటీమీటర్లు కూడా డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు లోపల ఒక అండర్వేర్ లాంటి తీసుకుని పైన లొంగి కట్టుకుని కట్ బనీన్ వేసుకుని వెళ్ళాలి, నాట్ ఈవెన్ ఫుల్ స్లీవ్ బనీన్. మొత్తం నిబంధనలు రూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ కోలీడ్ అయితేనే కానీ దొంగతనం జరగదు సార్. పాయింట్ 1. రెండోది అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ చేస్తున్నాడు కూడా కోలీడ్ అయిపోవాలి వీళ్ళతో పాటు. మూడోది బయట వీళ్ళని ఫ్రిస్కింగ్ చేసి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కోలీడ్ అయిపోవాలి. అప్పుడు మీరు అన్నట్టు నిరంతరం దొంగతనం జరుగుతుందని నేను మీరు ఆ మహానుభావుడు దేవదేవుడికి అన్యాయం జరిగిందని మీరు నేను గలవెప్పిస్తే బాగుంటుంది. కానీ దొంగని పట్టుకున్నవాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. తర్వాత ఉదాహరణకి $10 అనుకుంటున్నా, అది తెలిసి దగ్గర $100 వాట్ ఎవర్ ఏమిటైతే అది 74,000 విలువ చేసే డబ్బు. 74,000 రికవరీ అన్నది గవర్నమెంట్ లో జరిగినప్పుడు గౌరవపరమైన న్యాయస్థానాల్లో వాటిని ఏ ప్రాతిపదిక మీద కన్సిడర్ చేసిందంటే నా చేతిలో మీ చేతిలో లేదు. ఉదాహరణకి లోక్ అదాలత్ ఆ కన్సిడరేషన్స్ కూడా గౌరవ హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అగైన్ దట్ ఈస్ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. మూడోది ఏంటంటే ఒక టీటీడీ బోర్డు, ఒక మాట చెప్తాం, టీటీడీ బోర్డుకు సంబంధించిన విషయంలో వాడిని రీఇన్స్టేట్ చేయడానికి జాబ్ని ఆ రాష్ట్రంలో మన వాళ్ళు ఒక్కలే కాదు కదా సార్. గతంలో పార్సారథి గారు, తర్వాత ఆవిడ ప్రశాంతి మేడం గారు, ఇప్పుడున్న ఎవరో మన నెల్లూరు ఎమ్మెల్యే గారు, ఇలాంటి వాళ్ళు బోర్డు మెంబర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, మేడం గారు, అండ్ మోర్ ఇవాళ మీరు గమనిస్తే సుధామూర్తి గారు లాంటి ఔన్నత్యం కలిగిన ఆవిడ కూడా అలాంటి బోర్డు మెంబర్ ఉన్నారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంచెం ఔన్నత్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. సార్ నేను ఒక విషయం చెప్తాను. ఒక బోర్డు నిర్ణయం, ఉదాహరణకు 10-20 మంది ఉన్న బోర్డులో ఒక 10-20 మంది డిసెంట్ తెలియజేయకుండా దొంగోడిని మళ్ళీ ఎవడో ఉద్యోగం ఇస్తాడు అన్న మాట ఎవరు అనరు. సుధామూర్తి గారు అయితే దొంగోడికి పునరుజ్జీవనం కల్పిద్దాం అని అంటారా అనరా? నాకు తెలిసి అనరని అనుకుంటా. అలా డిసెంట్ తెలియజేసిన వాళ్ళు ఎవరో, ఉదాహరణకి సిట్ అధికారులు 30 మందిలో 40 మందిలో విచారించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, దాని శాంచ్యూట్ డాక్యుమెంట్ అంటుంది. ఆ శాంచ్యూటీని జస్టిఫై చేస్తూ కనుక అవుట్కమ్ ఉందనుకోండి, అప్పుడు మీ పందా నా పందా అన్ని మారుతాయి. కానీ అదేమీ లేకుండా ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్తోనూ ఒక నెరేటివ్తో నేను మీరు అందరూ దేవదేవుడికి ఆద్యంతో రుణపడి నిత్య కైంకర్యాలు చేసుకునే వాళ్ళే మనం స్వామివారి సేవకి పరితపించే వాళ్ళం. వారి దగ్గర స్వామివారికి అలాంటి పొరపాటు జరిగిందంటే నేనైనా భూప్రపంచంలో హిందూ దేవుళ్ళు నమ్మే ఎవడూ కూడా క్షమించడు. కానీ పొరపాటుని సరిదిద్దడం కూడా తప్ప నేను కాదు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ సరిదిద్దింది, గౌరవ న్యాయస్థానం పరిధిలో జరిగింది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మా మనిషే వీడికేం చేయకూడదని రామకృష్ణ గారిని బెయిల్ కాదు జైలుకి కూడా నేనే పూచికెత్తన్నారు అనుకోండి, అప్పుడు మీరు నేను హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ కింద మాట్లాడచ్చు. ఇట్ ఈస్ అ ప్రొసీజర్. 379, 381 తిరుపతి పోలీస్ స్టేషన్ 2లో కేసు కట్టబడింది. అది న్యాయస్థాన పరిధిలోకి వెళ్ళింది. తర్వాత లోక్ అదాలత్ పరిధిలో దొంగతనానికి మీకు నాకు తెలిసి ఎవరికి ఉరిశిక్షలు అయితే ఏరు కదా సార్. సార్ ప్రసాద్ గారు ఎట్లా ఉందంటే ఎలా అంటే నాకు అనిపిస్తుంది ₹1 చోరీ చేసిన దొంగతనమే సార్, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దాన్ని సమర్థించినట్టు అనిపించింది సార్. ప్రతి ఒక్కరి అభిప్రాయం అదొకటి. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది మనం విజువల్స్ చూసాం సార్ ఎన్నికలప్పుడు, అందరూ లైవ్లో ఉన్నాను, నేను కూడా విజువల్ చూసి కొట్టడం కానీ బూతులు కానీ, ఆయన కూడా మంచోడే అంటాం. ఇంకా మీరు చెప్తుంది ఏంటంటే ఇట్స్ గుడ్, ఇదేం కాదులే కోర్టు పరిధిలో అంటే సార్ అది పక్కన పెడితే సార్ 2014 వైసీపీ మేనిఫెస్టోలో అమరావతిని ప్రస్తావించారు.
ప్రస్తావించారు కదా, మరి దాని వైసీపీ ఎందుకు ఆ తర్వాత అమలు చేయలేదు సార్? 3 రాజధానుల పేరిట అమరావతి రైతులకు అన్యాయం చేయలేదా? ఈరోజు మాత్రం రైతులు అంటున్నారు ఆయన. అమరావతి రైతులకు 2 ఏళ్ల పాటు వార్షిక కౌలు కూడా ఇవ్వలేదు సార్. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్. అమరావతిలో కౌలు డేటా కూడా ఉంది. రైట్ సార్. ఏదైనా ఫస్ట్ వీక్ లో కౌలు పడిన ఉదంతాలు నేను చూపించగలను నా దగ్గర డేటా. ఓకే రైట్. ఇంకా అమరావతి గెజిట్ రాబోతుంది. దీనిపై వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడేం చెప్పండి. ఎందుకంటే మొన్న సజ్జల గారు అన్నారు రాజధాని అమరావతి అన్నారు, అప్పుడే 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి అంటున్నారు. రైతుల మీద ఒక క్లారిటీ లేకుండా ఈరోజు రైతులు అంటే కొత్తగా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది సార్? సార్ నేను ఒక మాట చెప్పగలను సార్. సమ్ సెటప్ మీడియా కానీ లేదంటే సమ్ పీపుల్ దే ఆర్ బయాస్డ్. శ్రీనివాస్ గారు మీకు ఉన్న విషయం ఒకటి చెప్తాను. 3 రాజధానులు అన్న మాట నిజం జగన్మోహన్ రెడ్డి. నేను కూడా దానికి వెనకట్లే. నేను ఈ రోజు కూడా అమరావతి రాజధానికి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా ఎవరు ఇవ్వలేము. 34,000 ఎకరాలు త్యాగం చేసి రైతులు ఇచ్చిన వాళ్ళకి ఆజ్యంతో ఇలా రుణపడి ఉండాలి మనం. నా రాజధాని కోసం వాళ్ళు ఇచ్చించారు. ఇంకొక విషయం నేను కింద చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అన్నది రైటు రాంగ్ పక్క తీద్దాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి అన్నదే గౌరవ న్యాయస్థానం తీర్పుకి బొద్దుడే 3 రాజధానుల బిల్లులు విరమించుకున్నాడు గౌరవ న్యాయస్థానం. ఇప్పుడు ఆ టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదొక డిబేటబుల్ టాపిక్ చేసే కాన్సెప్టే తప్ప 3 రాజధానుల బిల్లు గౌరవ న్యాయస్థానంలో విరమించుకున్న తర్వాత వేర్ ఇస్ దట్ పాయింట్. నెంబర్ 3, ఇవాళ మీరు గెజిట్ రాబోతోంది అన్నారు ఈ పార్లమెంట్ సమావేశాల్లో. మొన్న ఎందుకు నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో గౌరవ రైతులు మహిళా రైతులతో సైతం వెళ్ళి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అమరావతి శాశ్వత రాజధాని అన్న విషయం గజిట్ అన్నది అక్కడ ప్రస్తావనకు వచ్చింది. నేను ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ప్రయత్నిస్తానని చెప్పారు ఆయన. మీరు జాగ్రత్తగా వినండి. అది నేను కదా, ఆయన ఈ హస్ గివెన్ దిస్. మీకు ఇందులో ఒక విషయం చెప్తాను. నాకు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉండేది, ఎలా ఎందుకు పోయింది కూడా చెప్తాను. మీరు పోలవరం ముంపు గ్రామాలని నాకు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు మీకు 2014. అమరావతి శాశ్వత రాజధాని అంటేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు నాయుడు గారు మీకు కనబడ్డారా? లేదా మొదటిసారి మోసపోయాను నరేంద్ర మోడీతో. ఆయన ఏమో ఒక చెంబు నీళ్లు మట్టి తీసుకొచ్చి మనకి ఇచ్చారు ఆయన. రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇవ్వడానికి వచ్చారు తప్ప అమరావతికి శాశ్వత రాజధాని అనే గజెట్ తీసుకొచ్చిస్తున్నాను మనకి ఏమైనా ఇచ్చారు సార్? మీరేమో చాక్లెట్లు చెంబు నీళ్ళు అంటారు. మరి సారీ వైసీపీ అధినేతకి బెయిలే ఇచ్చారంటారు కదా సార్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఈ చిన్న బెయిల్ ఇప్పించి ఈరోజు ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నాడంటే అదంతా పైన ఉన్న వాళ్ళ దయ కదా అంటారు కదా సార్. మనం అది కూడా అదే సార్, వీళ్ళకి ఇచ్చిన చిన్నదేమో చాక్లెట్ లేకపోతే మట్టేమో, కానీ అది పెద్దది కదా. నేషనల్ మీడియా డిబేట్ లో ఒక ముస్లిం సోదరుడు ఒక సంబంధించిన అంశంలో ఏది సుప్రీంకోర్టు ఇచ్చిన రామ జన్మభూమి ఇష్యూ మీద అండ్ ఇంకొక ఇష్యూ మీద 3 ఇష్యూ త్రిబుల్ తలాక్ ఇష్యూ మీద ఆయన గౌరవ సుప్రీంకోర్టునే చాలా అవహేళనకరంగా మాట్లాడాడు. దాని మీద వీఆర్ ఆల్ ఫుడ్ డౌన్. పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రతినిధులు ఉన్నాడు, నాకు అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు, నేను కూడా ఉన్నా. నేనైతే అందులో కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానం అన్నది మీరైనా నేనైనా సరే ఇందులో క్రిటికాలిటీ ఉంటుంది, మీరు చాలా మంది గమనించట్లే. ఇవాళ న్యాయస్థానాలు ఏవి మీరు నేను అనుకున్నట్టు కాదు సార్. మీరు లా చదివారు లేదో నాకు తెలియదు, కానీ ఈ కేసుకి నాకు సంబంధం లేదు అన్న విషయంలో ఏ పిటిషన్లు అయితే జగన్మోహన్ రెడ్డి వేసాడు దానికి ఈ రోజు కూడా వ్యవస్థలు సమాధానం చెప్పండి. న్యాయస్థానం మాత్రం ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన విషయంలో సిబిఐ అండ్ ఈడీ, మీరు జాగ్రత్తగా వినండి, ఇందులో అవినీతి చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిబిఐ కానీ ఈ కేసుకి నాకు సంబంధం లేని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటండి ఈ కేసుతో సంబంధం ఉందని గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. దాన్ని న్యాయస్థానం ఏం చేస్తుంది సార్ మీరు చెప్పండి? అంటే జగన్ సచ్చీలురు అంటారు, ఎటువంటి తప్పు చేయలేదంటారు. నేనేవట్లేదు కాంట్రాక్ట్ సర్టిఫికేట్, ఇంకా అది ఇన్ ద రెస్పెక్టివ్ కోర్టు జ్యుడిషియల్ లో ఉంది. కానీ మనం వ్యవస్థను ఆపాదిస్తున్నాం చూడండి, ఇది తప్పు అంటారు. మేనేజ్మెంట్ షో కాదు. ఎవరండి మేనేజ్ చేస్తారు? హూ విల్ మేనేజ్? గౌరవ సుప్రీంకోర్టుని ఎవరు మేనేజ్ చేస్తారు? అంచేత మనం కూడా వ్యవస్థ మీద గౌరవం లేనట్టు మాట్లాడితే కొంచెం నేనైతే చాలా బాధాకరంగానే చెప్తాను సార్. లేదు ప్రసాద్ గారు, ఈ రోజు మీరు అంటున్నారు రైట్, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఎవరు సుప్రీంకోర్టుని మేనేజ్ చేస్తారన్న, మీరే వైసీపీ వాళ్ళు ఒకప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేయగలే సత్తా ఉన్నవారు చంద్రబాబు గారు అని అప్పుడు కామెంట్ చేశారు కదా సార్. మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు సార్ వాళ్ళకి? ఎవరికి గుర్తు సరే ఒకటి చెప్తున్నాను, మీరు ఎవడో గడ్డి తినడం నన్ను తినమంటే నాతో కాదు. నేను చెప్తున్నాను సార్, ఆ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు అదే కదా. వంశీకృష్ణ గారు కరెక్టే కదా, ఆ రోజు మాట్లాడారు కదా వాళ్ళు. బాబు గారు బాగా వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. ఈ రోజు కూడా రెడీగా అన్ని కేసులు కొట్టేస్తున్నట్టు ఏదో మేనేజ్ జరుగుతోందంటే
మేనేజ్ చేసినప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఎందుకు స్టేజ్ మీద వెళ్ళగలిగారు ఉన్నారు కోర్టుకి? చంద్రబాబు నాయుడు గారని ఉమ్. ఏమంటారు? కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారండి? వ్యవస్థ నిజంగా మేనేజ్ చేసేయగలరన్న ఇల్యూజన్ లో కనుక వైఎస్ఆర్సీపీ ఉంటే గౌతమ్ రెడ్డి గారి వల్ల కోర్టుకి వెళ్ళరు కదా సార్. ఇట్స్ నాట్ స్టిల్ మేనేజ్డ్ అనే కదా. అయితే ప్రశ్న సమాధానం వాళ్ళే ఇచ్చినప్పుడు దాన్ని మనం అనవసరం డిబేటబుల్ టాపిక్ చేస్తున్నాం అంటున్నాను. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారైనా సరే లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక డెలిబరేషన్స్ ఇస్తున్నప్పుడు నేను మీరు కాదు వివరణ లేకుండా గౌరవ న్యాయస్థానం నుంచి ఎవరైనా ఒక రిజిస్టర్ గారు ఎవరో వివరణ ఇస్తే చాలా బాగుంటుంది. ఎన్స్కోర్ అంటే హూ ద హెల్ ఈజ్ మేనేజింగ్ అన్నది అటు నుంచి ఫుడ్ డౌన్ ఉంటాను కానీ మళ్ళాటి వాళ్ళు ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయి. రైట్. లేదా ఉదాహరణకి నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదో చంద్రబాబు గారు నచ్చలేదో అని చెప్పి ఒక వ్యవస్థను మేనేజ్ చేసేస్తున్నారు, లేదా డెలిబరేషన్స్ ఇవ్వడం ఆగుతాయి ఎక్కడి నుంచి. మీరు ఇది గమనించండి సార్, మనం ఎప్పుడైనా సరే ఒక డిబేట్ లో దెర్ ఆర్ సర్టన్ రైజ్ బుల్లెట్ పాయింట్స్ అన్నవి ఎప్పుడైతే వస్తున్నాయో మన వాళ్ళని క్రిటిసైజ్ చేసుకోవడం కాదు, సంబంధిత వ్యవస్థలు ఎందుకు. ఇప్పుడు దానికి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు కనుక పొరపాటు జరిగితే వాళ్ళు డిఫమేషన్ కేసు తీసుకుంటారా లేదు సార్? రైట్ రైట్ సార్ రైట్. ఇంకా వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్, ఏంటి ఇంత ఫ్రస్ట్రేషనా, లేకపోతే జగన్ గారు చెప్పిందంతా నిన్నంతా నిజాలా, లేకపోతే అడ్డగోలు వాదనలా, అవాకులు అబద్ధాలా ఏంటి? ఇంకా మీరు ఆయన అన్నారు మీరు రెడ్ బుక్ను కూడా హేళన చేశారు సార్. రెడ్ బుక్ గురించి కూడా చిన్నబాబు గారి గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. ఒక యాప్ కూడా తెస్తున్నారు వాళ్ళ నాయకుల కోసం. ఆయన మొత్తం మీద కఠినంగా ఉండబోతుంది, ఫైట్ చేద్దాం మనం అంటూ ఆయన నిన్న 2 గంటల 43 నిమిషాల సేపు మాట్లాడారు. మీరందరూ కూడా బిజీగా ఉన్నట్టు మధ్యాహ్నం పైన చాలామంది రెస్పాండ్ అయ్యారు, కానీ కొంతమంది అభిమానుల మనసులు మాత్రం తెలుగుదేశం అభిమానులు కానీ కార్యకర్తల మనసులు మాత్రం బాధపడ్డాయి సార్. అవును సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎప్పుడు అంతే కదా సార్, వస్తారు ప్రత్యేక విమానంలో వస్తారు, వచ్చేసి 4 గోళ్ల మధ్య 4 సెలెక్టెడ్ జర్నలిస్ట్ను పిలుస్తారు, 4 గంటలు మాట్లాడేసి ఇది ప్రెస్ మీట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అది ఆయన ఇష్టం సార్, ఆయన ఇష్టం సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఆయన కూడా అన్నారు, జగన్ గారు కూడా అన్నారు 4 ఛానల్స్ అని చెప్పారు మీ టీడీపీ గురించి. మరి ఆయన ఇష్టం, 4 పెట్టుకుంటాడు, 10 మందిని పెట్టుకుంటాడు. ఆయన క్వశ్చన్స్ చేయకుండా ఉండేవాళ్ళని పిలుస్తారు కదా సార్. ఎవరు కూడా వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటారు, తప్పే ఉంది. అది నిన్న సార్ ఏంటి అమరావతి గురించి అని అడగగానే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఆల్రెడీ టైం 2 అయిపోయింది, ఇప్పుడు కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే ఎనీ క్వశ్చన్స్ అని చెప్పి వాళ్ళందరినీ విలేకరులందరినీ అడిగి సాక్షి టీవీ కనుక రాకపోతే ఏమ్మా సాక్షి రాలేదా అని చెప్పి అడుగుతారు. అడిగి వారికి ఏమైనా డౌట్లు ఉంటే కూడా సమాధానం చెప్పి వెళ్తారు మా నాయకులు. నిన్నేమైంది సార్, మరి ఇప్పటికి చాలా టైం అయిపోయింది నేను చెప్పనని చెప్పి లేచి వెళ్ళిపోయాడు సార్ అమరావతి గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఒక గౌరవమైనటువంటి ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నారు కాబట్టి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన రాష్ట్రానికి కాబోయేటటువంటి రాజధాని గురించి మాట్లాడుతుంటే లెగ్స్ వెళ్ళిపోవటం ఎంతవరకు సబబ్ సార్? ఆన్సర్ చెయ్యాలి కదా. మన సెలెక్టెడ్ మీడియానే పిలుచుకున్నారు, కరెక్టే కాదంటలేదు. మరి అవుట్ ఆఫ్ సిలబస్ అక్కడ ఉన్నటువంటి విలేకరి గారు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడిగారా ఏంటో తెలియదు, కానీ ఆ క్వశ్చన్ అడగగానే ఒక ఇంత కోపంగా లేచేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు కదా సార్. నిన్న ఈయన ప్రెస్ మీట్ మొత్తం ఏంటంటే పరకామణి చోరీ కేసు నిందితుల్ని వెనకేసుకు రావడం ఒకటి, ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, జోగి రమేష్ గారిని వెనకేసుకు రావడం ఒకటి, ఇక తర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ పార్టీ యువ నాయకుడు కొండారెడ్డి గారిని వెనకేసుకు రావడం ఒకటి, ప్రభుత్వం మీద ఫేక్ ప్రచారాలు చేయటం ఒకటి, సూపర్ 6 అమలు కావట్లేదని అండ్ ఆల్సో ప్రభుత్వ పథకాలు అమలు కావట్లేదని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఒకటి. ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి 2 గంటల 43 నిమిషాలు పట్టింది. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఈ 2 గంటల 43 నిమిషాల్లో 1 గంట 30 నిమిషాల దగ్గర ఆయన మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్పమంటారా, లేదంటే 2 గంటల 27 నిమిషాల దగ్గర ఆయన మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్పమంటారా? ఆయన మాట్లాడిన ప్రతి నిమిషానికి మాకు సమాధానం ఉంది సార్. ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్. ప్రెస్ మీట్ పెట్టేసి ఇవాళ మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ 20 రోజులకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రం, వాళ్ళ పార్టీ ఉనికిని, వాళ్ళ పార్టీ ఒకటి ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని తెలపడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్లు. ఇంకో సబ్మిషన్ సార్, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడతా పరకామణి చోరీ కేసు నిందితుల్ని పట్టుకుంది వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో, గతంలో ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారని అన్నారు సార్. సార్ మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఒక మెట్రో ట్రైన్ అనుకుందాం సార్, ఎల్బీ నగర్ లో స్టార్ట్ అయింది అనుకుందాం. ఎల్బీ నగర్ లో స్టార్ట్ అయ్యాక ఒకడు అమీర్పేటలో ఎక్కాడు సార్,
అమీర్పేటలో ఎక్కి టికెట్ తీసుకోవాలా, వాడిని అమీర్పేటకి ఎస్ఆర్ నగర్కి మధ్య పట్టుకున్నారు సార్. వాడికి ఎక్కడి నుంచి ఫైన్ వేస్తారో తెలుసా సార్? మొదటి starting ఎల్బీ నగర్ point నుంచి నుంచి. ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి డబుల్ ఫైన్ వేస్తారు. ఇది కూడా అంతే సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదేదో బాగుంది చక్కగా ఉందని చెప్పి మొదలు పెట్టుంటాడు. సరే దొరికాడు, అనివార్య పరిస్థితుల్లో అతన్ని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చి ఉంటది, చేశారు. సో ఇక అట్లాంటి వ్యవహారాలన్నీ కూడా పరకామణి కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత చులకనగా చూస్తారా? అరే అదేదో చిన్న దొంగతనం అంట, ఈయన స్థాయిలో దొంగతనం అంటే 1,00,000 కోట్లు ఉండాలా ఏంటి సార్? మరొక విషయం కూడా కేఎస్ ప్రసాద్ గారు చెప్పింది చాలా కరెక్ట్ సార్. ఒకసారి దొంగతనం చేసిన వాడిని మళ్ళీ కూర్చోబెడతారా ఆ ఉద్యోగంలో అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అన్నారు సార్. అలాగే ఇప్పుడు ఇవన్నీ రుజువైపోతా ఉన్నాయి. పరకామణి రుజువైపోతా ఉంది, కల్తీ నెయ్యి రుజువైపోతా ఉంది, కల్తీ మద్యం రుజువైపోతా ఉంది, లిక్కర్ స్కామ్ రుజువైపోతా ఉంది. మరొకసారి ఈ పనులన్నీ చేసిన మళ్ళీ రెండోసారి కూర్చోబెడతారా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం, లేదా ఆయనకి ఏదన్నా లీక్ ఉందేమో సార్, త్వరలో ఏదో ఒక కేసు, డెఫినెట్లీ సాక్ష్యాధారాలు ఉన్న కేసు, ఏదో ఒక కేసులో ఈ పరకామణి కావచ్చు, లేదంటే ఆ లిక్కర్ కావచ్చు, ఏదో ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన భాషలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎత్తబోతున్నారు అనే ఉన్న ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి ఉండే ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా కక్కడానికి 2 గంటల 43 నిమిషాల పాటు పాపం కష్టపడి ఆయాసపడతా బిడ్డ ప్రెస్ మీట్ పెట్టాడు సార్. అడుగుదాం ప్రసాద్ గారు, ఇలాంటిది ఏమైనా ఉందా సార్? ప్రసాద్ గారు, జగన్ గారిని అరెస్ట్ చేస్తారన్న ఫ్రస్ట్రేషన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు. తెలిసిన వాడు ప్రసాద్ గారు ఏం లేదంటారు సార్. ఆయన నేను ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు మిథున్ రెడ్డి గారు సాయంకాలం బయటకు వస్తున్నారు అన్నారు సార్. ఆయన నాటానికి నెలన్నర పట్టింది. బెంగళూరు వెళ్ళారంటారు, ఆయన ఇష్టం సార్, ఆయన ప్యాలెస్ ఉంది, ఆయన వెళ్తారు సార్ బెంగళూరు, అది వెళ్ళొచ్చు. రేపు పాదయాత్ర కూడా చేస్తున్నట్టు ఒక కామెంట్ వినిపిస్తా ఉంది సార్, నిజమో కాదు ప్రసాద్ గారికి ఐడియా ఉంటుంది. ప్రసాద్ గారు ఈ రెండింటికి సమాధానం చెప్పాలి. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? అరెస్ట్ చేస్తారని భయంతో నేను ఆ విధంగా మాట్లాడేశారా అంటున్నారు వంశీకృష్ణ గారు. ఇంకా లోపలికి వెళ్తే బయట ఏం మాట్లాడలేము కాబట్టి ముందుగానే నేను ఎనలిస్ట్ గా మాట్లాడుతుంటే నన్ను బలవంతాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తోసేస్తే లేదు సార్, మీకు తెలిసి ఉంటుంది కదా అనేసి ఆయన అంటున్నారు. ఇప్పుడు మీకు ఎలా తెలిసి ఉన్నట్టు టాగుణితో వస్తుందో మాకు అదే టాగుణితో సోషల్ మీడియాలో వస్తుంది. అయితే వంశీతో నేను రెగ్యులర్ గా ఆయనతో డిబేట్ లో ఉంటాను కాబట్టి ఆయన 4-5 సార్లు అంటూ ఉంటాడు కాబట్టి మేము కూడా అదే అవునా నిజమా అని ఆశ్చర్యపోతూ ఉంటాం. 2 విషయాలు సార్. ఏంటంటే ఆయన ఏదో బస్సు యాత్ర జనవరి నుంచి మొదలెడతారు అన్నది ఉంటుంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టేదాకా ఇప్పుడు నమ్మకం గమనించట్లేదు. మీరు బస్సు యాత్ర అన్నారు కానీ అందరూ అనుకునేదంటే పాదయాత్ర అన్నారు, 5,000 కిలోమీటర్ల పాద సార్. ఈ మాట కేఎస్ ప్రసాద్ గారు ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టేదాకా నమ్మకం లేదని, సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వచ్చేస్తున్నానన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2025 సంక్రాంతి నుండి. మరి 2026 సంక్రాంతి కూడా రాబోతుంది. ఇది ఉద్దేశించే కేఎస్ ప్రసాద్ గారు అని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టేదాకా నమ్మకం లేదని. ఓపెన్ గా చెప్పేస్తారు నమ్మకం లేదు. నేను ఓపెన్ గా చెప్తాను. 2025లో కూడా ఆయన ఇలాగే చెప్పారు. అంటే పాదయాత్ర లేదు చెప్పలే కానీ జనాల్లోకి వస్తాడు కలుస్తారు అన్నారు. కానీ తర్వాత ఏంటంటే పార్టీని ప్రేరేపించుకుంటూ వ్యవస్థాగతంగా నిర్మించుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏంటంటే ఇన్ఛార్జీలని అన్నదాన్ని పెట్టుకుని అవి గమనిస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే జనవరిలో మాత్రం ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై దట్ బస్ యాత్ర అంటారు నియోజకవర్గాల వారిగా. తదనంతరం ఎలక్షన్స్ 1 year 2 years బిఫోరే పాదయాత్ర ఉంటుంది. ఇప్పటి నుంచి వాడు చేసుకుంటూ కూర్చుంటే చాలా కష్టం, జరగని పని. ఎందుకంటే ఆల్రెడీ క్యాడర్ చాలా దీనావస్థలో ఉంది. రెండోది ఏంటంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ తర్వాత కూడా ఎవరి దగ్గర రూపాయి అర్ధాలు చేతిలో ఆవిడకి లేదు. సో ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో అంత పెద్ద పాదయాత్రల వల్ల ఏంటి సార్? ఆల్రెడీ వెళ్ళారు కదా ఆయన, ప్రజల దగ్గరికి వెళ్ళారు, అణువణువు చూశారు కదా సార్ జిల్లాల వారీగా. మళ్ళీ ఈ పాదయాత్ర లాభం ఏముంటుంది సార్? జగన్మోహన్ రెడ్డికి తెలియని ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర లేదు కదా సార్. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు 13 జిల్లాలు తిరిగారు, ఇప్పుడు 26 జిల్లాలు కొత్తగా వీళ్ళు కూడా ఏర్పాటు చేసి అవే కదా సార్, అవే డివైడ్ చేశారు. కానీ కొత్తదనం ఏముంటుంది సార్? అవే రోడ్లు ఉంటాయి, అవే మనుషులు ఉంటారు, అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెలిసినవే ఆయనకు అన్నీ తెలిసినవే. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే ఈరోజు మళ్ళీ ఆయన చేయని అవసరం లేదు కదా సార్. ఈ ప్రభుత్వం కొంచెం జాగ్రత్త పడేదేమో. బస్సు యాత్రలు పాదయాత్రలు అంటూ మళ్ళీ సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ మీరు చెప్పినట్టుగా ఎవరి ఇష్టం వాళ్ళ సార్. ఇంకా రెండోది ఏంటంటే వంశీకృష్ణ గారు అడిగిన జనాల్లో ఉన్న డౌట్ ఏంటంటే నిన్నట అంత ఫ్రస్ట్రేషన్ ఏంటి, లోపలికి వెళ్ళిపోతారన్నా, ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కేసు గీసి పెట్టి జగన్ గారిని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారా ఒక డౌట్ సార్. ఇందులో ఫ్రస్ట్రేషన్ ఆయన కనబడిందేమో నాకు తెలియదు కానీ వంశీ గారికి వాస్తవంగా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నవాడు ఎప్పుడు ఆ కేసులన్నింటినీ అంత లైటర్ వెర్షన్ లో మాట్లాడు. ఇప్పుడు సాధారణంగా మీకు నాకు భయం ఉంది అనుకోండి, చీకట్లో
చీమ చిటుక్కుమన్నా మనం డిఫరెంట్ భయాన్ని ప్రదర్శిస్తాం. ఉమ్, కానీ అందులో భయం ఏం కనబడలేదు నాకు. ఓవరాల్ గా ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో నేను ఇందాక ఒరాటరీ స్కిల్స్ గురించి అందుకనే చెప్పాను. Hmm. ఒక్కొక్కరిలో ఒక్కొక్క పంథా ఉంటుంది. ఉమ్, ఆ పంథాలో జగన్మోహన్ రెడ్డి పంథా మనకి ఇప్పుడు అడాప్ట్ కాకపోవచ్చు Hmm. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అది స్లో పాయిజన్ అవుతుందని నేను ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ప్రభుత్వ పార్టీకి వ్యతిరేక అది రిమార్క్ అవుతుంది కదా సార్. నిన్న ఆయన మాట్లాడిన మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు కదా, మెజారిటీ శాతానికి. Obviously. ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు మీరు 164 స్థానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నచ్చకపోవచ్చు అన్నది వాస్తవం. గతంలో 151 ఉన్నాయి కాబట్టి ఆయన మాటిని చెల్లుబాటు అయిందన్నది అప్పుడు వాస్తవం. ఉమ్, అంచేత ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ఉదాహరణకి కొడాలి నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు మాటలకి ప్రజలు ఏం చేశారు? మీరు నేను గొల్లెట్టుకోవడం కాదు, లోకేష్ గారు అరే మిమ్మల్ని కట్రాయలతో పరిగెట్టిస్తాను ఇలాంటి చెప్పడం కాదు కదా. లాస్ట్ కి ప్రజలు ఏం చేశారు? ప్రజలు న్యాయాన్ని నిర్ణయించారు. వాళ్ళకి భాష సరిగ్గా లేని టీడీపీ నేతలకి అంత ఎవరినైనా లేదు టార్గెట్ సార్, చేశారా? కడ్రాయిల మీద అదంతా లేదు సార్. వాళ్ళు చాలా సౌమ్యులు, శాంతియుతంగా. వంశీకృష్ణ గారు అంతే కదా, అవన్నీ మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. వాళ్ళంతా ఆయన పాదయాత్రలో గన్నవరం సభలో మాట్లాడిన మాటలు మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే ఉమ్, ఉమ్, ఓవరాల్ గా అది జరగదు. పార్టీ పరంగా ఇప్పుడు లోకేష్ గారు కేబినెట్ హోదా కలిగిన మంత్రి, ఆయన ఏమైనా అలాంటి పని చేశారా చెప్పండి? ఉమ్. రైట్ రైట్. రాజ్యాంగం విరుద్ధంగా ఎవరు చేయరు. కానీ మనం మాడేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాగరేషన్ లో రెడ్ బుక్ ప్రకారం లోకేష్ గారు అందరినీ లోపడేసేస్తున్నారు, ఒక డెలిబరేషన్. ఉమ్, కానీ లోకేష్ గారు వంశీకి వచ్చారు కదా, ఆ పని చేశారా ప్రశ్న. కొడాలి నాన్ని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారా ప్రశ్నే. ఉమ్, రెండు జరగలేదనే సమాధానం ఉంటుంది. కానీ వంశీ గారిని కూర్చోబెట్టి మాలాంటి వాళ్ళు డిబేట్ లో ఆర్గ్యూలు చేస్తే ఏం రెడ్ బుక్ రాజ్యాంగమా ఏంది వంశీ అని మాడుతున్నాం అనుకోండి ఆయనతోను. ఆయన ఎంతకంటే డిఫెండ్ చేస్తారు చెప్పండి? రైట్. మీరే తిరిగట్టు అడుగుతారు సార్, కొడాలి నాని గారికి ఎప్పుడు శిక్ష పడుతుంది అనేసి. అంటే చాలా మంది వెయిట్ చేస్తుంది, మీ నోటి నుంచే వచ్చింది కాబట్టి. వంశీ గారు అది వినొచ్చా మేము? కాదు కదా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేనే చేసుకుపోతుంది సార్, వంశీ గారు చేసుకుపోద్ది. రైట్. వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు వంశీ గారి అరెస్ట్ పరంలో లోకేష్ గారు చెప్పినవి ఏవి జరగలేదు, అది తెలిసి కూడా చూసారా లోకేష్ గారు తలుచుకుని రెడ్ బుక్ ప్రకారం ఆ విధంగా మాట్లాడుతున్నారు అనుకోండి, నేను మాట్లాడిన అనుకోండి, అది చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు కొడాలని ఇంకా అరెస్టే కాలే, కానీ లోకేష్ గారు చెప్పారు కాబట్టి చేస్తారని ఇల్యూషన్స్ లో కొంతమంది బతుకుతుంటే మన దగ్గర సమాధానాలు ఉండవు. అలాగే నేను వంశీ గారితో కూడా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా ఇవి జరగవంటే ఆయన ఎప్పుడో ఒకటే చెప్తాడు, చట్టం దాని పని అది చేసుకుని వెళ్తుంది. ఏం సార్? కానీ ఒక అభిప్రాయం ఉంటుంది, అన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో ఆ రోజు చట్టం పనిచేసింది, ఇప్పుడు చట్టం సార్. కేఎస్ ప్రసాద్ గారు కనుక ఇది జరగదు అంటే డెఫినెట్లీ జరుగుతుంది సార్. అంటే చెప్పేస్తున్నారంటారా, ఆయన నోటి నుంచే వచ్చేస్తుంది అంటారా? మరి అధికార పార్టీ 4-5 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అందుకని చెప్తున్నా. రైట్ రైట్. ఏమేమిటి సార్ ప్రసాద్ గారు చెప్పిందంటే? ఏమేమి జరిగింది సార్? మిథున్ రెడ్డి గారు ఒకటి ఓకే సార్, వదిలేండి ఆ టాపిక్ వదిలే గానీ పర్సనల్ వెళ్ళినట్టు ఉంటుంది. ప్రసాద్ గారు నేను చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం ఈ రోజు నుండి. ఆయనకి మనం అనుకున్నట్లుగా ఆయన చాలా గౌరవిస్తా. ఎస్, మన డిబేట్ లో ప్రసాద్ గారు చెప్పారు సార్, అందరినీ శ్రీ ఆర్ గారు అని గౌరవంగా మాట్లాడదాం, ఆ రెస్పెక్ట్గా ఉంటే బాగుంటుంది అన్నారు సార్. ప్రసాద్ గారు, ఐ రెస్పెక్ట్ యూ సార్. వెల్కమ్ టు వైకే న్యూస్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసింది సార్. మరొకసారి మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.